హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతు వ్లాగ్స్. నేను మీకు లాస్ట్ వీడియోస్లో వెయిట్ లాస్ మీద అలా చేశాను కదా. సో నెక్స్ట్ కమింగ్ వీడియో కూడా వెయిట్ లాస్ మీద చాలా ఇంట్రెస్టింగ్ వీడియో వస్తుంది. నేను 65 to 47లో రన్ అవుతున్నా కదా, ఎలా అవుతుంది, ఎలా చేశాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా చెప్తాను. అది నెక్స్ట్ వీడియోలో అయితే చూసేద్దాం. ప్రజెంట్ అయితే నేను నా డ్రెస్సెస్ కలెక్షన్స్ని అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. నేను రీసెంట్గా కొన్ని డ్రెస్సెస్ అనేవి మేము డిసెంబర్లో వెకేషన్ అయింది కదా, సో ఆ వెకేషన్లో నేను కొన్ని డ్రెస్సెస్ డిజైన్ చేయించుకున్నాను, అంటే అవుటింగ్కి పార్టీస్కి వెళ్ళడానికి. సో అప్పుడు వేర్ చేసినవి నేనైతే మీకు చూపిస్తాను. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్. ఇదైతే టాప్ అనమాట. ఇది ఏంటంటే జార్జెట్లో ఇప్పుడు మనకు తెలుసు కదా, బుట్టీస్ వస్తున్నాయి అండ్ ఇది చున్నీస్ వస్తున్నాయి కదా ఈ టైప్. సో దీన్ని నేను ఏం చేశాను అంటే ఆ చున్నీలానే తీసుకొని, అంటే 3 meters అండ్ 2.5 meters తీసుకున్నాను. దాన్ని తీసుకొని నేనైతే ఇలా డిజైన్ చేయించుకున్నాను ఫ్రెండ్స్. జస్ట్ ఇలాగా ఇప్పుడు ఈ ట్రెండ్ అనేది బాగా రన్ అవుతుంది కదా, సో నేను ఒక టాప్కి స్లిట్ అనమాట, డైలీ ఆఫీస్ వేర్కి యూజ్ చేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను. అండ్ స్లిట్ డిజైన్ వస్తుంది, అంటే కింద మనం లెగ్గిన్ అలా వేర్ చేస్తాము. అండ్ ఈ డిజైన్ ట్రెండ్లో నడుస్తుంది కదా అని చెప్పేసి నేను ఆ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ని ఇలా వేయించుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే షోల్డర్స్ కోల్డ్ షోల్డర్స్లా వస్తాయి. ఇప్పుడు మనకి కోల్డ్ షోల్డర్స్ ఎలా ఉంటాయో అలాగా ఇక్కడ వస్తాయి అనమాట. నేను ఇది వేర్ చేసి ఎలా ఉందో చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ఈ డిజైన్ చూసి మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీకు కూడా ఈ డిజైన్ నచ్చితే మీకు కూడా ఇట్లా స్టిచ్ చేయించుకోవచ్చు. నేను ఒకసారి ఇది ఎలా ఉందో ఏంటో కూడా మీకు వేర్ చేసి చూపిస్తాను, ఒకసారి చూసేది ఫ్రెండ్స్. ఇది చెప్పాను కదా, ఈ డ్రెస్ ఈ డిజైన్ అనేది ఇలా వస్తుంది. నెక్ డిజైన్ చూడండి, ఇది కంప్లీట్ మనకి యూనిక్ ప్యాటర్న్ కదా, ఇది కంప్లీట్గా యూనిక్ ప్యాటర్న్. ఇది ఏంటంటే నా ఓన్ సెల్ఫ్గా నేను ఇలా డిజైన్ చేయించుకున్నా. ఇది ఆల్రెడీ నేను ఒక డిజైన్ చూసి దానికి ఎక్స్ట్రాగా కొన్ని అటాచ్మెంట్స్ చేసి చేయించుకున్నాను అనమాట. అండ్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది, నెక్ డిజైన్ ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి షోల్డర్స్ చెప్పాను కదా, కోల్డ్ షోల్డర్స్ ఎలా వస్తాయో యాజ్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ ఇలా వస్తుంది. అండ్ కంప్లీట్గా ఇది స్లిట్ చెప్పాను కదా మీకు, స్లిట్ కింద మనం లెగ్గిన్ కానీ ఏమైనా అలా వేర్ చేస్తే బాగుంటుంది. అండ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ డ్రెస్ బాగుంది కదా, నాకైతే ఇవన్నీ కొత్త యూనిక్గా ట్రై చేయడం అంటే చాలా ఇష్టము. సో నేను కంప్లీట్గా ఏ డ్రెస్ ఏది వేర్ చేసినా నేను ఇలా యూనిక్గానే ట్రై చేస్తూ ఉంటాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కదా, ఈ డ్రెస్ బాగుంది కదా, నాకైతే బాగా అనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఏం లేదు, కంప్లీట్గా మనకి ఇలా హై వస్తుంది. ఇక్కడ నేను థ్రెడ్స్ పెట్టించా, థ్రెడ్స్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు థ్రెడ్స్ తీసేసేయచ్చు. అండ్ లుక్ అయితే మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సెకండ్ డిజైన్ అనమాట, మనకి బాగా తెలుసు కదా, బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో ఆర్గాంజా. సో నేను నెట్టెడ్ అనమాట. నెట్టెడ్ తీసుకొని నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను. నాకు ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది ఈ డిజైన్ చేయించుకోవాలని. చూడండి, హ్యాండ్స్ అనేవి ఇలా వస్తాయి. కంప్లీట్ పార్టీ వేర్ చెప్పాను కదా, నేను వెకేషన్ పర్పస్గా అయితే తీసుకున్నాను. డిసెంబర్లో వెకేషన్ వచ్చింది కదా, సో దానికి పార్టీస్కి అలా వెళ్ళడానికి అని చెప్పి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నా. సో దాన్ని నేను ఏం చేశాను అంటే ఒక నెట్టెడ్, అంటే ఇది ఆర్గాంజా కమ్ నెట్టెడ్ అలా వస్తుంది, మీకు చూస్తే అర్థమవుతుందేమో. ఇదనమాట. దీనికైతే చూడండి, నేను హ్యాండ్స్ అనేది ఇలా వేయించుకున్నా, అంటే కొంచెం బాగా వస్తుంది కదా, లుక్ బాగా అనిపిస్తుంది. అండ్ నెక్ వచ్చేసి స్టార్ నెక్, ఇది అందరికీ తెలిసిందే, బట్ లుక్ అనేది చాలా బాగుంటుంది, ఇప్పుడు మంచి ట్రెండ్ నడుస్తుంది కదా. అండ్ బ్యాక్ ఒక జిప్ వేయించుకున్నా, సింపుల్గానే చేయించుకున్నా, ఫ్రిల్స్ వేయించుకున్నా. అండ్ ఇది వచ్చేసి నీ లెంత్ వరకు వస్తుంది అనమాట. ఇది ఫుల్ కాదు, నీ లెంత్ వరకు వస్తుంది. నేను చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఈ డ్రెస్ కూడా వేర్ చేసి ఎలా ఉందో చూపిస్తే. మోడల్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇన్ కేస్ ఎవరికైనా ఇది అంటే మనకు కాన్ఫిడెన్స్ ఉంది ఇలాంటివి వేర్ చేయడానికి, అందరికీ సెట్ కావు కదా, కొన్ని సెట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఇలా డిజైన్ చేయించుకొని ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా, నేను ఇది ఎలా ఉందో ఏంటో కూడా మీకు వేర్ చేసి చూపిస్తా, ఒకసారి చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, నేను ఇది చెప్పాను కదా, ఇది ఇలా నేను స్టిచ్ చేయించుకుంటే ఇలా ఉంది. నేను ఇందాక మీకు కంప్లీట్గా డిజైన్ చూపించాను కదా, ఇదిగోండి ఈ డిజైన్ అయితే ఇలా ఉంది. అండ్ నాకైతే హ్యాండ్స్ అయితే భలే నచ్చినాయి. హ్యాండ్స్ వల్ల కంప్లీట్గా అందం అనేది వచ్చింది అనమాట మనకి. అండ్ లెంత్ కూడా చూసారు కదా, నీ లెంత్ వరకు వచ్చింది అనమాట డ్రెస్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఇలా వేయించుకున్నా. ఏదేమైనా కానీ ఇలాంటి కొంచెం చిమ్మర్ ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్కి ఇట్లా కొంచెం డిఫరెంట్గా కుట్టించుకుంటేనే అందం వస్తుంది అనమాట. నాకైతే భలే హ్యాండ్స్ వల్ల భలే బాగా అనిపించింది. అండ్ నాకు ఇలా నచ్చింది, అండ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది థర్డ్ వన్ అనమాట, జార్జెట్.
జార్జెట్లోని ఇలానే సేమ్ ఇంతకుముందు చూపించా కదా మీకు ఒక డ్రెస్ డిజైన్, సేమ్ అలానే ఇది కొంచెం డిఫరెంట్. షోల్డర్ నుంచి ఇక్కడ వరకు వస్తుంది, అది వేరేలా వస్తుంది, ఇది వేరేలా వస్తుంది హ్యాండ్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే కంప్లీట్గా ఫ్రంట్ చూడండి ఇలా ఫ్రిల్స్ వేయించుకున్నా. ఇది జార్జెట్ అనమాట. కింద వచ్చేసి ఇది మనకి ఐడియా ఉంది కదా ఇట్లా వస్తాయి. ఐ మీన్ ఈ డిజైన్ అనేది కూడా బాగా ట్రెండ్ కదా. సో అన్నీ మిక్స్డ్ కలిపి ఇలా అయితే డిజైన్ చేయించుకున్నా ఓన్గా. ఫ్రంట్ వచ్చేసి ఇట్లా స్టార్ నెక్కే పెట్టించుకున్నా, ఫ్రిల్స్ వచ్చి ఇలా బాగా కనిపిస్తుంది లుక్ అని చెప్పి. బ్యాక్ వచ్చేసి జిప్ పెట్టించుకొని సేమ్ ఇట్లా వేయించుకున్నా, వీ నెక్ పెట్టించుకున్నాను అనమాట. నేను మీకు చూపిస్తా, ఇది వేర్ చేసి ఎలా ఉందో చూపిస్తా. ఇదైతే కంప్లీట్ జార్జెట్ అనమాట. ఒకసారి చూసేద్దాం ఇది కూడా ఎలా ఉన్నిందో. ఓకేనా, బాగుంటాయి ఇవన్నీ. వెకేషన్ పర్పస్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా డిజైనర్ వేర్ పీసెస్లా ఉంటాయి. సో మీకు ఎప్పుడైనా పార్టీస్కి అట్లా వేర్ చేయాలి అనుకుంటే ఇవి హెల్ప్ఫుల్ అవుతాయి. ఇలాంటి మోడల్స్ ట్రై చేయండి. ఇంకా నా దగ్గర అయితే అబ్బా చాలా ఉన్నాయి. నేను అంటే ఐ మీన్ ట్రెడిషనల్ వేర్ ఇలా డిఫరెంట్ ట్రై చేస్తా, అన్నీ యూనిక్గా ట్రై చేస్తూ ఉంటాను. సో ప్రస్తుతానికి అయితే వెకేషన్ పర్పస్గా నేను మొన్న వేసుకున్నవి అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అన్ని డిఫరెంట్ వెరైటీస్ అనేవి చూపిస్తాను. ఇదైతే వేర్ చేసి ఎలా ఉందో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ డ్రెస్కి అయితే మాత్రం చూడండి హ్యాండ్సే భలే లుక్ వస్తాయి, మంచి బాగా వస్తాయి అనమాట. ఈ డ్రెస్కి అయితే మాత్రం హ్యాండ్స్ భలే ముద్దుగా ఉంటాయి. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను చూపించాను కదా ముందు డ్రెస్ చూపించినప్పుడు, ఇలా కంప్లీట్గా ఫ్రిల్స్ పెట్టుకున్నా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి. అండ్ నేను వచ్చేసి నీ లెంత్ వరకు స్టిచ్ చేయించుకున్నాను కదా. సో ఇలా నీ లెంత్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. బాగుందా, నచ్చిందనే అనుకుంటున్నాను ఈ డ్రెస్. అండ్ సింపుల్గా మనకి కంప్లీట్ యూనిక్గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి మోడల్ ఇది పెట్టించుకున్నాం కాబట్టి పై వరకే వస్తుంది నెక్. సో ఇలా కంప్లీట్గా మనకి డిజైనర్ వేర్లా ఉంటుంది. అండ్ మనకి ఏంటంటే కంఫర్ట్ కూడా ఉంటుంది. ఈ డ్రెస్ అంత ఏం ఇదిగా అనిపించదు. అండ్ లుక్ కూడా బాగుంది కదా ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది అసలు ఇది కంప్లీట్ తెలుసు కదా, అంటే నైట్ పార్టీస్కి అలా వేర్ చేస్తే అసలు సూపర్గా ఉంటుంది. ఇది మీకు తెలిసే ఉంటుంది కదా. అబ్బాయి స్టిచ్చింగ్ అయితే చాలా కష్టమవుతుంది, స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఏంటంటే పేపర్ ఏదో పెట్టి ఇది డిజైన్ చేస్తారు. బట్ నెక్ చూడండి, నెక్ డిజైన్ అయితే ఇలా వేయించుకున్నా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వేయించుకున్నా. పార్టీ వేర్ కదా, కొంచెం లుక్ ఇలా ఉండాలని. ఇది లాంగ్ లెంత్ వస్తుంది. నేను ఇది కూడా వేర్ చేసి చూపిస్తా. బట్ చూడండి ఫ్రంట్ అయితే ఇలా డిజైన్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఏం లేదు, బ్యాక్ సైడ్ డిజైన్ ఎలానే వస్తుంది. నేను ఇవన్నీ కొన్ని ఏం చేస్తానంటే పింట్రెస్ట్లో ట్రై చేస్తా, కొన్ని ఏం చేస్తానంటే నా ఓన్ డిజైన్లోనే పింట్రెస్ట్లో కొన్ని అవి ఇవి చేసి మిక్స్డ్ చేసి అలా కొన్ని డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఇది అలాంటి ఒక మోడలే, అంటే 2-3 పిక్స్ కలిపి ఇందులో మిక్స్ చేసి అలా చేస్తూ ఉంటా. సో అలా చేసిందే ఈ మోడల్ కూడా. నేను ఒకసారి ఇది వెయిట్ చేసి ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఇదైతే కంప్లీట్ పార్టీ వేర్, నైట్ పార్టీస్కి అయితే అద్దరిపోద్ది. చెప్పాను కదా మధ్య అన్నీ చూపించేవి ఇవే ఉంటాయి, ఓన్లీ ఇవే చూపిస్తుంది అనుకోవద్దు. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ట్రెడిషనల్ అయితే బీభత్సంగా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, చూపిస్తా. అవి కూడా బ్లౌజ్ డిజైన్స్ కూడా ఉన్నాయి, అవన్నీ చాలా బాగుంటాయి. నేనైతే చూపిస్తాను. మీకు కూడా ఒకవేళ మీకు నచ్చితే అనుకుంటే మన దానికి ఒక లైక్ చేసేసేయండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయి. అండ్ వెయిట్ లాస్ మీద కూడా వస్తాయి ఫ్రెండ్స్. నేనైతే వేర్ చేశాను డ్రెస్ అయితే, చెప్పాను కదా కంప్లీట్ ఫ్రిల్స్. ఈ ఫ్రిల్స్ వల్లే మనకి మంచి లుక్ వచ్చేస్తుంది. అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ అనమాట, ఫుల్ లెంత్ అనమాట. సో మనం వేర్ చేస్తే ఇలా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా పార్టీ వేర్కి ట్రై చేయాలి అనుకుంటే ఇలా అయితే ట్రై చేయండి. బ్యాక్ సైడ్ వచ్చి బోట్ నెక్ అనమాట కంప్లీట్గా. సో జిప్ పెట్టించుకున్నాను. సో ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్, బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నచ్చితే. ఓకేనా, ఇంకొక డిజైన్ అనమాట. ఇది బాగా ఏంటి అంటే జిమ్మిచ్చు అలా మోడల్లో ఈ టైప్ ఆఫ్ క్రష్ డిజైన్, క్రష్ ఆర్గాంజా ఆ టైప్లోని బాగా ట్రెండ్ అవుతున్నాయి. నాకు కరెక్ట్గా అయితే తెలీదు, బట్ నాకు ఇది బాగా ట్రెండ్, ఈ క్లాత్ మెటీరియల్ చూడంగానే నాకు బాగా నచ్చింది. నేను ఇదైతే తీసుకున్నా. దీన్ని ఎలా డిజైన్ చేయించుకున్నా అంటే ఫిష్ మోడల్ ఐడియా ఉంటుంది కదా మీకు, ఫిష్ డిజైన్ అని, ఫిష్ కట్ అంటారు కదా. సో అలా డిజైన్ చేయించుకున్నా. ఎండ్లో కూడా ఇలా మామూలుగా ఇలా ఈ టైప్ ఫ్రిల్స్ వస్తుంది. నేను ఇది వెయిట్ చేసి కూడా చూపిస్తా, బాగుంది ఇదైతే. దీనికి నేను మనకి ఎలా కావాలి అంటే ఇట్లా నార్మల్ వితౌట్ షోల్డర్స్ ఏం నేను వేయించుకోకుండా, ఐ మీన్
ఇట్లా డైరెక్ట్ ఇలా వేసుకోవచ్చు. నేను దీనికి మళ్ళీ ఏం చేశానంటే చూడండి కోట్ అనమాట దీనిపైన వేసుకోవడానికి. అంటే మనకు నార్మల్గా స్లీవ్లెస్ వేసుకోవాలి అనుకుంటే ఇలా వేసేసుకోవచ్చు. ఈ డ్రెస్ని స్లీవ్లెస్గా వేసుకోవచ్చు. స్లీవ్ కావాలి అనుకుంటే ఇట్లా నేను ఏం చేస్తాను అంటే కోట్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఇదిగోండి చూడండి కోట్ ఇలా వస్తుంది. ఇది కూడా డిజైన్ బాగుంటుంది, ఎందుకంటే హ్యాండ్స్ కూడా చూడండి ఇట్లా పఫ్ మోడల్ వచ్చి కింద వరకు వస్తుంది అనమాట. బాగుంటుంది డిజైన్. నేను ఇది కూడా వేర్ చేసి చూపిస్తాను. ఒకసారి మొత్తం ఇవన్నీ వేర్ చేసి చూపిస్తున్నాను కదా. మీకు కానీ ఏ డిజైన్ అయితే నచ్చిందో ఆ డిజైన్ని నిజంగా నచ్చితే మీరు కూడా స్టిచ్ చేయించుకోండి. మీకు ఇందులో ఏ డ్రెస్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ డ్రెస్సెస్లో ఏ డ్రెస్ అయితే మీకు నచ్చిందో లైక్ చేసి మీకు ఏ డ్రెస్ నచ్చిందో అని చెప్పేసి ఆ కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఖచ్చితంగా చూస్తాను. మీకోసం ఇంకేమైనా వెరైటీగా చెయ్యాలి అని మీకు అనిపించినా కానీ నాకు ఒక కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. దానికి తగ్గట్టుగా నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్ అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇది కూడా వెయిట్ చేసి ఎలా ఉందో చూపించేస్తాను ఫ్రెండ్స్. నేనైతే రెడీ అవ్వలేదు, నార్మల్గానే చూపించేస్తున్నాను డిజైన్ చేసుకుని చూపించాలని. ఇదైతే ఇంకొక డ్రెస్ చెప్పాను కదా ఫిష్ కట్ అని. సో అదైతే మోడల్ ఇలా వస్తుంది కింద. ఇదేంటంటే చెప్పాను కదా సమ్ క్రష్ మోడల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. సో క్రష్ మోడల్ క్రష్ ఆర్గన్స్ అన్నారు కదా ఇదే అనమాట. సో దీన్ని నేను కోట్ ఇలా వేయించుకున్నా. దీనికి ఏంటంటే ఒక 1 మీటర్ క్లాత్ తీపించుకొని ఇలా డిజైన్ చేయించుకున్నా. హ్యాండ్స్ చూడండి భలే బుద్ధిగా ఉన్నాయి కదా, నాకైతే భలే నచ్చినాయి. ఈ హ్యాండ్స్ వల్లే దీనికి లుక్ వచ్చాయి. అండ్ కోట్ అనేది బాగా అందం వచ్చింది అనిపించింది నాకు. నేను దీన్ని కంప్లీట్ పర్సనల్గా అయితే డిఫరెంట్గా తీసుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఓకేనా. బాగుందా, నచ్చిందని అనుకుంటున్నాను మీకు. ఓకేనా. ఇది కోట్ వేసుకుంటే ఎలా ఉంది, కోట్ తీసేసి స్లీవ్లెస్ అయితే ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను. ఓకేనా. స్లీవ్స్తో అయితే ఎలా ఉండింది ఫ్రెండ్స్ చెప్పాను కదా స్లీవ్స్ తీసేస్తే నేను కోట్ వేసుకున్నాను కదా అది తీసేసి నార్మల్గా స్లీవ్లెస్ వేసుకోవాలంటే ఇలా ఉంటుంది అనమాట. ఫిష్ కట్ కింద మోడల్ అయితే నాకు భలే నచ్చింది, భలే అనిపిస్తుంది. ఇది కంప్లీట్గా బాగా ఫుల్ ఫ్లేర్ వచ్చింది కదా, బాగుందనమాట. అండ్ స్లీవ్లెస్ అయితే ఇలా ఉంటుంది. ఓకేనా. నచ్చిందా? ఒకవేళ మీకు ఏ డ్రెస్ అయితే నచ్చిందో కింద కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా ఇలా డిఫరెంట్గా డ్రెస్సెస్ అయితే నా వెకేషన్ పర్పస్కి నేను డిసెంబర్లో నా వెకేషన్ ఉంటుంది కదా, మా హాలిడేస్ పెట్టుకుంటాం కదా. సో అప్పుడు నేను ఈ డ్రెస్సెస్ అయితే ఇలా డిజైన్ చేయించుకున్నాను. నేను ఇలా చాలా యూనిక్గా డిఫరెంట్గానే ట్రై చేస్తూ ఉంటా. అన్నీ చూసి కొత్త డిజైన్స్ ఏమొస్తున్నాయో చూసి దానికి నేను ఎక్స్ట్రా యాడ్ చేసి ఇలా డిజైన్ అయితే చేయించుకుంటాను ఫ్రెండ్స్. సో మీకు కూడా నచ్చాయనే అనుకుంటున్నా. మీరు చూస్తున్న వాళ్ళకి నిజంగా నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి మీకు ఏ డ్రెస్ నచ్చిందో అనేది కమెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. నేను చూస్తా, ఇంకా కొత్త డిజైన్స్ మేము ముందు పెడతా, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.